పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు. ఆయిల్ ఉన్న చోట రద్దీయే రద్దీ. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఈ సమస్య తలెత్తిందా లేక ఇంకేదైనా ఉందా? సమస్య ముదురుపాకాన పడే వరకు కళ్ళు తెరివంది ఎవరు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుంది ఇంకెవరు? సమస్య మూలాలను గుర్తించారా? రాష్ట్ర ప్రభుత్వం కొరడా జులిపిస్తున్నా, అంకుశంతో పొడుస్తున్నా, చీమ కుట్టినట్లయినా లేనిది ఎవరికి? కళ్ళు మూసుకున్నారా? బంకుల వరకు ఆయిల్ చేరడంలో హైడ్రామా. జనాల అవస్థలు, కంపెనీల మీనమేషాలు. తెలుగు రాష్ట్రాల్లో గత 3-4 రోజులుగా పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్న రష్ వాహనదారులకు ఎక్కడా లేని టెన్షన్ తెచ్చిపెడుతోంది. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కొంత ఆందోళన కారణమైతే తెరిచిన పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల క్యూ భారీగా కనిపిస్తోంది. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా ఉంది. వ్యవసాయ పనుల మోటార్లు, వరి యంత్రాలు, ట్రాక్టర్లు నడవడానికి డీజిల్ కావాలి. బంకుల్లో డీజిల్ లేదు. క్యాన్లు పట్టుకుని అటు ఇటు పరుగులు పెట్టినా ఆయాసం తప్పితే ఊరటం లేదు. డీజిల్ లేకపోతే వ్యవసాయ పనులు ముందుకు సాగడం గగనమే. నిత్యం కష్టాలతో సాగు చేసే అన్నదాతలకు ఈ సమస్య గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. ఆయిల్ కంపెనీల లెక్కలు, పెట్రోల్ బంకుల్లో విక్రయాల గణాంకాలు చూస్తే చాలా ఘనంగా ఉన్నాయి. గత ఏడాది కంటే ఎక్కువే సరఫరా, విక్రయాలు జరగాయని ఊదరగొడుతున్నారు. మరి ఓ రేంజ్లో సరఫరా చేస్తే నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారుల పరిశీలన లేదు. ఆయిల్ కంపెనీలిచ్చిన లెక్కల చిట్టాను గుడ్డిగా నమ్మేసి ఏసీ కింద రిలాక్స్ అయ్యారు ఆఫీసర్లు. దీంతో పెట్రోలియం కంపెనీలు తెరచాటున సాగించిన బాగోతాలు వెలుగులోకి రాలేదు. రిటైల్ అవుట్లెట్లకు పరిమితులు విధించాయి పెట్రోలియం సంస్థలు. బంకు యజమానులు ఇండెంట్ పెట్టిన కమర్షియల్ కస్టమర్లకు డీజిల్ మళ్లిస్తున్నారనే సాకుతో ఆయిల్ సరఫరా చేయలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసీఎల్ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతిందనే వాదన ఉంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఇబ్బందులే కనిపించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉంది. చివరకు ఏపీ ప్రభుత్వం పోస్టు మార్టం చేస్తే తేలింది ఐఓసీఎల్ నిర్వాకం. ఈ సంస్థ ఇచ్చిన లెక్కలను చూశారే తప్ప ఫీల్డ్లో ప్రజలు పడుతున్న బాధను సివిల్ సప్లై శాఖ అధికారులు అస్సలు చూడలేదు. స్టాకున్న బంకులపై ఒత్తిడి పెరిగి 2-3 రోజుల పాటు సాగాల్సిన విక్రయాలు ఒక్క పూటలోనే అయిపోయాయి. డీజిల్ దొరకడం లేదన్న ప్రచారంతో అవసరం లేకపోయినా కొందరు ఎక్కువగా కొని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో స్టాకున్న చోట కూడా త్వరగా విక్రయాలు జరిగి మళ్లీ టైంకు పెట్రోల్, డీజిల్ రాక బంకులు బంద్ అయ్యాయి. నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఐఓసీఎల్ ప్రతినిధుల ముందుచూపు చర్యలు లేక సమస్య తీవ్రమైంది. తీరా ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో పౌర సరఫరాల విభాగం ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెట్టారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపాలని కోరినా పట్టించుకోలేదు. ఆదివారం మాకు సెలవని రిప్లై ఇచ్చారు. దీంతో సప్లై చైన్ తెగిపోయింది. గత 2 రోజులుగా పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సామాన్య స్థితికి చేరుకోవడానికి ఇంకా 3-4 రోజులు పడుతుందని భావిస్తున్నారు.